ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 604వ భాగం. సాధన ఎలా చేయాలో చెప్తున్నాడు కుంభుడు శిఖిధ్వజునికి. అయ్యా, నువ్వు ఒక విశేషంగా చూడకు. నీ మనస్సు ఎప్పుడు కూడాను నిన్ను అది చూడు, దాని ఫలానా, దీని ఫలానా, ఇది ఫలానా, దాన్ని పట్టుకో, దీన్ని పట్టుకో అంటూ ఉంటుంది నీ మైండ్ ఎప్పుడు. ఆ మనసుని ఎప్పుడు కూడా నువ్వు అనుసరించవద్దు. ఆ మనోస్పందనని ఆపే, మనసులో కలిగే తొణుకును ఆపే, ఆ కదలికని ఆపేసేయి. ఆ తొణుకుని, ఆ స్పందనని, ఆ స్ఫురణని గన ఆపేసినట్లయితే నువ్వు ఏ వైపు చూసినా, దేనిని చూసినా ఆ మనసులో కలిగేటువంటి ఆ స్పందనని ఆపి చూసినట్లయితే నీకు సంసారం కనపడదయ్యా. లోపల ఏ దుఃఖాలు, ఏ అనుభవాలు నీకు అనుభవానికి వస్తున్నాయో ఇవన్నీ కూడాను, దుఃఖాలైనా సుఖాలైనా అన్నీ కూడాను మనసు యొక్క చాపల్యం వలన కలుగుతున్నవే. నీకు కలిగేటువంటి అనుభవాలన్నీ కూడాను ఆ మనో చాపల్యం వల్ల కలుగుతున్నవే. మనసు ఎప్పుడైతే కదులుతుందో నీకు ప్రపంచం కనపడుతుంది. ఒక స్పందన లోపల ఏర్పడితే ఇక ఆ స్పందన వల్లనే నువ్వు ఎదురుగా ఉన్నటువంటి దేన్నైనా, ఒక పదార్థాన్ని కానీ, ఒక ఆబ్జెక్ట్ని కానీ ఏదైనా చూడగలవు, నీకు కనబడుతుంది. ఆ స్పందన లేకపోతే నీకు ఆ విశేషం కానీ, ఆ వస్తువు కానీ ఏది కనపడదు. కాబట్టి ఉండేది మనసులో. స్పందాలన్నీ కూడా ఎక్కడున్నాయంటే మనసులోనే ఉన్నాయి. ఆ స్పందాలు, ఆ వృత్తులు అవన్నీ కూడా కేవలం ఉన్నది మనసులోనే. కేవలం స్పందాలే కాదు, అస్పందాలు కూడా ఉంటాయి అంటున్నాడు ఇక్కడ కుంభుడు. నువ్వు అంతటిని ఏకంగా చూస్తున్నట్లయితే, ఆ తొణుకు అనేది లేనట్లయితే నీకు మనసు కదలదు. నీవు ఎప్పుడైతే అనేకంగా చూస్తావో అప్పుడు కదులుతుంది. ఫలానా విశేషాలుగా చూస్తావో అప్పుడు కదులుతుంది మనసు. ఏకంగా చూస్తే మనసు కదలదు. కాబట్టి నువ్వు ఒక పని చేయి. ఏకంగా అనేకంగా ఉండే వాటిని అన్నిటినీ కూడా ఏకంగా ఒకదాంట్లో ఒకటి చొప్పించి చూడు. ఏకత్వ భావనతో ఉండు. ఆ ఏకత్వ భావనే ఆత్మస్వరూపము. ఇక ఏ చిన్న కదలికైనా సరే అది వృత్తే కిందకి వస్తుంది. వృత్తే అంటున్నాడు కుంభుడు. వెంటనే శిఖిధ్వజుడు, ఏంటంటే స్పందం అన్నారు, అస్పందం అన్నారే, అవి ఏంటవి, అవి ఎలా పుడతాయి, వాటిని ఆపేటువంటి ఉపాయం ఏంటి, చెప్పండి అని ప్రశ్నిస్తున్నాడు శిఖిధ్వజుడు. కుంభుడు అంటున్నాడు, అనేకంగా భావించేటువంటి ఈ ప్రపంచం అంతా కూడాను ఏకమేనయ్యా. ఏకత్వం ఉన్నదంతా ఒకే ఒక పదార్థం, ఒకే ఒక వస్తువు, అదే సచ్చిదానంద పరబ్రహ్మము. కానీ దాని యొక్క ఆభాస విశేషాలుగా నువ్వు రకరకాలుగా చూసినప్పుడు అది అనేకంగా కనపడుతుంది. సముద్రంలో అలలు, ఫేనము, నురుగు, సుడులు ఎన్ని కనపడ్డా కూడా అవన్నీ కూడా అంతా కూడా సముద్రం యొక్క జలమే అని నువ్వు ఎట్లా చూస్తావో అలా అనేకంగా కనపడేటువంటి నామరూప క్రియాత్మక ప్రపంచం అంతా కూడాను ఒకే ఒక చైతన్యము, ఏకమైనది. కాబట్టి అంతా జ్ఞానమే, నువ్వు చూసేదంతా జ్ఞానమే. పెళ్ళాం, బిడ్డలు, ఇళ్ళు, వాకిళ్ళు అంతా కూడాను ఎలాగ సముద్రంలో నీళ్లు, అవన్నీ సముద్రంలో అలలు, నురుగు, సుడిగుండాలు, సముద్రంలో నీరు, ఇదంతా కూడా నీ కనపడేటువంటి పెళ్ళాం, బిడ్డలు, ఇళ్ళు, వాకిళ్ళు, నీ ఆస్తులు, పాస్తులు అన్నీ కూడాను జ్ఞానమే తప్ప ఏం లేదయ్యా. ఈ పెళ్ళాం, బిడ్డలు ఇవన్నీ కూడాను సముద్రంలో అలలులాగా ఆభాస, ఆ జలమే అలగా కనపడుతుంది. జ్ఞానమే నీ రూపు దాల్చి ఘనీభవించి వస్తువులుగా, పెళ్ళాంగా, బిడ్డలుగా ఇంతగా నీకు కనపడుతుంది. వృత్తులు రూపంగా భార్య,
సుఖాలు, దుఃఖము, భార్య, బిడ్డలు, స్థలాలు అన్నీ కూడాను పైకి పొంగి పైకి పొంగి జ్ఞానమే పైకి పొంగి కనపడిన రూపాలు ఇవన్నీ. ఈ పొంగిన వాటిని మళ్ళీ లోపలికి తీసుకో అంటే ఏంది, అంతా ఉన్నదంతా నేనే కదా, జ్ఞానమే కదా, జ్ఞానం తప్ప మరేది లేదు కదా అనడమే అనమాట లోపలికి తీసుకోవడం అనమాట. చిన్మాత్రంగా వాటిని లోపలికి తీసు. మూర్ఖుడు ఎట్టా చూస్తాడు, చిన్మాత్రమైనటువంటి ఆ యొక్క సచ్చిదానంద స్వరూపం అనేటువంటి ఆ జ్ఞానాన్ని జగత్ రూపంగా రకరకాల నామరూప క్రియాత్మక ప్రపంచంగా చూస్తాడు మూర్ఖుడు. ఇక అటువంటి వాడి కనుక ఇదంతా కూడా చిత్తి యొక్క స్పందమే అని బాగా కనుక అర్థం చేసుకొని చూడగలిగితే ఇంకా అసలు సృష్టే లేదు. సమ్యక్ దృష్టితో చూస్తే సృష్టి లేదు, అసమ్యక్ దృష్టితో చూస్తే నీకు సృష్టి కనపడుతుంది. సమ్యక్ దృష్టి అంటే ఏంటి, సరైన దృష్టి అంటే ఏకత్వ భావన, బ్రహ్మాత్మ దృష్టి, ఆత్మాకార వృత్తితో బ్రహ్మాకార వృత్తితో ప్రపంచాన్ని కనుక నువ్వు చూసినట్లయితే, ఏకంగా చూసినట్లయితే నీకు సృష్టే లేదు. సమ్యక్కి అసమ్యక్ దృష్టితో చూస్తే నీకు ప్రపంచం అంతా కనపడుతుంది. అసలు సృష్టి లేదు, లయాలు లేదు, రెండు లేవయ్యా. అసమ్యక్ దృష్టితో చూస్తే నీకు సృష్టి కనబడుతుంది, సమ్యక్ దృష్టితో చూస్తే ఆ సృష్టి ఇక లయమై నీకు దర్శనమిస్తుంది. అసమ్యక్ దృష్టికి సృష్టి, సమ్యక్ దృష్టికి లయము. ఇది సూత్రము. సృష్టి అంటే ఏంటిగా, నువ్వు అనేకంగా చూడడమే, ఇక్కడ నానాత్మ దృష్టితో చూడడమే సృష్టి. లయం అంటే ఏంటి, అంతా నా స్వరూపంలో కలిసిపోవడం అనమాట. నీ స్వరూపం విడివిడివిడిగా విశేషాలుగా చూస్తే సృష్టి, అన్నీ నేనే కదా అని నీ స్వరూపం లయం చేసుకుంటే అదే లయం అనమాట. అంతా కూడాను నా స్వరూపంలోనే చేరిపోయినట్లయితే, నా స్వరూపంగానే ఉండిపోయినట్లయితే అది లయం తప్ప మరొకటి కాదు. విషయ రూపంగా, నానాత్మ రూపంగా, విశేష రూపంగా చూస్తే నీకు సృష్టి కనిపిస్తుంది. కాబట్టి ఆ విశేషాలుగా చూడడం అనే దృష్టి కన్నా ఆగిపోయిందంటే ఇక నీకు అసలు నీ స్వరూపంలోనే నీవు ఉంటావు. ఇక నీకు సృష్టి లేదు, లయం లేదు, స్థితి లేదు, నీ స్వరూపంలోనే అన్నీ లయమైపోతాయి అని చెప్తూ కొనసాగిస్తున్నాడు కుంభుడు సిగధ్వజునితో. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారు.